భారత భవిష్యత్తుకి డాలర్ ముఖ్యమా, భారత భవిష్యత్తుకి బ్రిక్స్ కరెన్సీ ముఖ్యమా అనే నిర్ణయం తీసుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు మోడీ గారు తీసుకునే నిర్ణయమే భారతదేశ గమ్యాన్ని నిర్ధారిస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి చరిత్రలో స్థానాన్ని నిలుపుతుందన్నమాట. ఇక్కడ చాలా పెద్దగా, చాలా జాగ్రత్తగా, లోతుగా, ప్రొఫౌండ్గా మనం ఎనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే తెలియదు ఏంటంటే, ఈ డాలరు బ్రిక్స్ కరెన్సీలో ఏది ముఖ్యమంటే డాలరే ముఖ్యం. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచానికి చాలా ముఖ్యం. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి ఎందుకు చెందుతుందండి? 7% పైగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తుంది. అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందే మేజర్ ఎకానమీ. ఎందుకు అంటే అమెరికా పెట్టిన అంతర్జాతీయ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా పెట్టిన పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగానే మనం ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టాం. పివి గారు 1991లో ఎల్పిజి మొదలుపెట్టారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది పెట్టుబడులు తెచ్చుకోవడం, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత రా మెటీరియల్ తెచ్చుకోవడం, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్లే చేయడం, భారత ఎన్ఐఆర్లందరూ బయటికి వెళ్ళడం, సర్వీసెస్ సెక్టర్ అభివృద్ధి చెంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అమెరికా పెట్టిన ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా మనం అభివృద్ధి చెందుతున్నాం. దానికి మూలం డాలరు. ఈ డాలర్ వెంటనే పడిపోయింది అనుకోండి, భారత ఆర్థిక వృద్ధి రేటు మెయింటైన్ చేయలేదు. అది ముఖ్యం. ప్రపంచంలో అమెరికా